ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మా ఇంటి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ని ఆఫీస్ దగ్గర దింపడానికి అయితే వెళ్తున్నా. సో ఈ లోపు నాకైతే ఒక చిన్న మోటోలో అయితే వచ్చేస్తుంది కదా సిటీలో. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. ఈ టైంకి ఇది అయితే స్టార్ట్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ వచ్చేసి మైండ్ స్పేస్ దగ్గర ఐటీఎం ముందు స్కై వ్యూ బిల్డింగ్ ఉంటుంది కదా. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్ళాలా. ఆఫ్టర్నూన్ ఒక రైడ్ అన్నట్టు అంతే వీడియో. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఇక 1 పికప్ అయితే వేసుకోవాలా. పికప్ తీసుకొని నాకు తెలిసి ఒక 1 అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో 1 అవుతుంది టైం, మేము వెళ్ళబట్టి 2 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. స్టార్ట్ అయ్యి కరెక్ట్ 15 minutes అయితే అవుతుంది. ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా. ఫ్యూల్ లేదు, ఫ్యూల్ ఒప్పించుకొని వెళ్ళాలా. యాక్చువల్లీ దానికి బ్రిడ్జ్ పైన చాలా ట్రాఫిక్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకో లక్కీగా ట్రాఫిక్ అయితే లేదు. సో ఫ్యూల్ అయితే ఒప్పించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గర అయినా చాలా మంది క్రౌడ్ ఉంది చెప్పేసి. సో దీంట్లో స్పీడ్ ఒకటే ఉందంట, నార్మల్ ఫ్యూల్ లేదంట. ఇప్పుడు పెట్రోల్ అయితే మొత్తానికి అయిపోయింది. అందుగురించి ఏదైతే ఫ్యూల్ అయితే ఒప్పించామని ఒప్పిస్తున్నా. ఇంతవరకు స్పీడ్ వచ్చిందని చూపించాలి, ఫస్ట్ టైం ఒప్పిస్తున్నాను. కానీ ఇది ఒప్పించి మళ్ళీ నార్మల్ పెట్రోల్ ఒప్పిస్తే మన ప్రాబ్లమ్ అవుతుంది అని భయం అవుతుంది. నాకైతే తెలియదు అందు గురించి. సో టైం 1:30 అవుతుంది. లేట్ అయిందని చెప్పి మా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇటు బ్రో ఇక లేట్ అయిపోతుంది. ఎట్లాగైనా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సడన్గా మార్నింగ్కి బీపీలో అయింది. బీపీలో అయిపోయి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఆఫీస్లో పడిపోతే మంచిగా ఉన్నాయి కదా. సో వెళ్ళే ముందు ఇట్లా ప్యారడైజ్ దగ్గర చాయ్ తాగి వెళ్దాం అని చెప్పి ప్యారడైజ్ సైడ్ అయితే వచ్చినాము. ఇప్పుడు సిల్లిగొండలో ఉన్నా. సో టైం 5:30 అవుతుంది. ఈవినింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను వీడియో అయితే ఎండ్ చేయడం అయితే మర్చిపోయినా. ఏమైందంటే మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే టైం అయిపోయిందని చెప్పి లీవ్ పెట్టేసిండు. ఆఫీస్కి వెళ్ళకుండా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేద్దామని డిసైడ్ అయ్యి ఇంటికైతే వచ్చేస్తున్నాం. అప్పుడు మా ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ కొంచెంసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియో కూడా ఎంజాయ్ కదా మనం అని చెప్పి వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 years నేను వెయిట్ చేసేసిన యూట్యూబ్ పైన. ఇప్పుడు కూడా సక్సెస్ కాకపోయినా అనుకో నాకు చాలా ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది. నేను యూట్యూబ్ వదిలేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అందు గురించే కొన్ని డేస్ కష్టపడేదో సిన్సియర్గా గట్టిగా కష్టపడదాం అనుకుంటున్నా. అందుగురించి ఇక డైలీ ఇట్లా వీడియోస్ అయితే తీసేనే ఉంటా. కంపల్సరీ 4 to 5 minutes వీడియో అయితే కంపల్సరీ తీసేనే ఉంటా. చూసారు కదా, నేను అసలు ఏం చేయలేదు కానీ ఒక వీడియో అయితే వచ్చేసింది. ఒక వీడియో అయితే వచ్చేసింది. 4 to 5 minutes వీడియో ఇట్లా ఈజీ వచ్చేసేది. కాకపోతే ఏంటంటే మనం తీయడానికి నాకు ఓపిక ఉండాలా, తీసి అప్లోడ్ చేయడానికి నాకు ఓపిక ఉండాలా అంతే. సో ఇక వీడియో అయితే ఎంజాయ్ చేయడం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.